ఆలూ ఫ్రై నేను పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అలాగే పోపు దినుసులు, వెల్లుల్లి ఒక 5-6 దంచి పెట్టుకొని, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కింది. 2½ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పోపు దినుసులన్నీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్. వెల్లుల్లి, శనగపప్పు వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఆలు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాము. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఆలుకున్న స్టార్చ్ అంతా పోతుంది అన్నమాట. ఒకసారి అంతా కలిపేసేసుకొని కదపకుండా అలాగే పెట్టేసేద్దాము. కలిపినామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ కదపకుండా అలాగే పెడదాము. 1 స్పూన్ ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా, కొంచెం పసుపు వేసి అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము. అంతా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా మగ్గిద్దాము. ఇప్పుడు ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఇది పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. సో నేను దీంట్లో ఇప్పుడు కొంచెం కారం, అలాగే కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి అన్నమాట. ఇది వేసేసి అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిద్దాము. అంతే, డన్ అయిపోతుంది అన్నమాట. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అంతే, ఆలూ ఫ్రై రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.